300% అంటావా 1000% అంటావా 100% వస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉంది. ఇందిరమ్మ పాలనలో ఇండ్లు అంటే ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మనే స్టార్ట్ చేసింది. ఇందిరమ్మ కాలనీలని మీరు ఈ రోజు ఎక్కడ పోయినా తెలంగాణ కానీ ఆంధ్రలో పోతే ఈ రోజు 80 ఆ టైంలో ఇచ్చిన కాలనీస్ ఏర్పడ్డాయి. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ టోటల్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఇందిరమ్మ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి పేటెంట్ అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అది ఇందిరమ్మ ఇండ్లు. సో ఇక్కడ ఇందిరామ రాజ్యంలో ఇల్లు ఇస్తామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్. నా కాన్స్టిట్యున్సీలో నేను మొదటి అసెంబ్లీ స్పీచ్లో మాట్లాడినా ఎప్పుడు కూడా అదే స్టేటస్ మీద ఉంటా. మనిషి అయినటువంటి 3 ఇంపార్టెంట్ పాయింట్లు అభివృద్ధి కంటే, ఒకటి తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు దొరకాలా, ఉండడానికి ఇల్లు ఉండాలి. దీని తర్వాతనే అభివృద్ధి అంటాను. నా ఉద్దేశంలో అభివృద్ధి అనేది కాదు. బంగారు తెలంగాణ ఇంకేం బంగారు తెలంగాణ, ఎక్కడ బంగారు తెలంగాణ? మట్టి తెలంగాణ రాలేదు సార్. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో బంగారు తెలంగాణ కాలేదు. అదే కదా ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు బీర్మల్ తాండా, జమ్నీ తాండా ఇలా నీళ్ళు లేవు మీ ఊరికి. నా కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంకా ఎవరి గురించి మాట్లాడతలేను. బంగారు తెలంగాణ నా సొంత కాన్స్టిట్యూన్సీ నేను అడుగుతున్నాను. నువ్వు బంగారు తెలంగాణని పేటెంట్ పెట్టుకున్నావు కదా, ఎక్కడ బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అంటే బంగారం ఎప్పుడు వేసుకుంటావు? నీకు అన్ని ఉన్నాక బంగారం వస్తుంది. తినడానికి తిండే లేదు, హాస్యాస్పదంగా చెప్తా, ఉండడానికి ఇల్లే లేదు, ఇంకెక్కడ బంగారు తెలంగాణ? బంగారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బంగారం ఎప్పుడు వేసుకుంటావు? నీకు బంగారం ఎవరు వేసుకుంటారు? బంగారం నీకు తినడానికి తిండి దొరికిన తర్వాత, నీకు ఇల్లు ఉన్న తర్వాత ఉన్నవాడు బంగారం వేసుకుంటాడు కదా. మరి బంగారు తెలంగాణ ఎట్లా అంటావు అని నేను అడుగుతున్నాను. బంగారు తెలంగాణ కాదు, తప్పది. ఓన్లీ మార్కెటింగ్ వాడు అది బంగారు తెలంగాణ. ఎక్కడ బంగారు తెలంగాణ అంటే సార్ ఒక ప్రశ్న సార్. ఇక్కడ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేయలేంది ఈ 1 ఇయర్లో నేను చేయగలిగినా అని చెప్పే పనులు ఏమైనా ఉన్నాయా? 100%. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 22 ప్యాకేజ్ అనేది మీకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ కానీ పోయిన ఎమ్మెల్యేలు కానీ మాట్లాడలేదు, ముట్టలేదు. అది ఇలా 22 ప్యాకేజ్ గురించి ఆల్మోస్ట్ ఫైనలైజ్ తీసుకొచ్చినాం. ఆల్మోస్ట్ వస్తుంది, అప్రూవల్ వస్తుంది. అది వచ్చేసిందంటే 1,80,000 ఎకరాలకి మీకు సుమారు 7-8 టీఎంసీల వాటర్, 10 టీఎంసీ వాటర్ అంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది మాకు. ప్యాకేజ్ 21 భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మాకు వస్తుంది వాటర్. మాకు వచ్చిన తర్వాత 4 రిజర్వాయర్స్ కడుతున్నాం. మీకు ఇక 1,80,000 ఎకరాలు మీకు ఇది వచ్చేసిందంటే తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నారాయణపేట గోపాల్పేట హైవే 4 లైన్ హైవే స్పీడ్గా వర్కులు చేపిస్తున్నాం. లింగంపేటలో ఎప్పుడో పురాతన నువ్వు కల్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, బావి నాగన్న బావి అని ఇలా పర్యాటక కేంద్రంగా తయారైపోయింది. మరి ఇన్ఫోసిస్ కానీ మన ఇప్పుడున్న కలెక్టర్ గారు వాళ్ళు కూడా చాలా వర్క్ చేసి, ఇన్ఫోసిస్ టీం కానీ మా పక్కన అక్కడ ఉన్న ఎండిఓ కానీ ఆర్డీఓ గారు కానీ అందరు కలిసి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి 200 years ఓల్డ్ బావిని ఈరోజు బయటకు తీసి మెట్ల బావిని ఇప్పుడు పర్యాటక కేంద్రంగా తయారు చేసినాం. చాలామంది విజిటర్స్ వస్తున్నారు ఇప్పుడు ఆ ప్రాంతానికి. సార్ అభివృద్ధి అంటే రోడ్లకు స్ట్రీట్ లైట్ వేయడం, లేదంటే డివైడ్ వేయడం అని కాకుండా ఒక విషయానికి వస్తే 6 గ్యారెంటీలు 100 రోజులు అనే ఒక స్టేట్మెంట్ బాగా గుర్తుందా సార్? మర్చిపోయారా ఆ అంశం? గుర్తుందా సార్? రైట్. ఎంతవరకు వచ్చింది సార్? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు. సరే 365 రోజులు దాటిపోయింది. ఎంతవరకు వచ్చింది అదని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వలన ఈరోజు పెండింగ్ బిల్స్తోని కానీ సార్ టోటల్ వ్యవస్థ మొత్తం అప్పు గురించి కానీ నా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్గా మా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది ఫేస్ అవుతుంది. రాష్ట్ర ప్రాబ్లం ఇది సార్. పోయిన ఎంత దరిద్రం అంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పనిచేసినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసినాయి, ఏ గవర్నమెంట్లో కూడా ఇది మీరు నేను అందరికి క్వశ్చన్ చేస్తున్నాను, మొత్తం రాష్ట్రానికి క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఎంత దరిద్ర వ్యవస్థ తయారు చేసిరంటే 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఎవరు చేసిపోయారు అంటారు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కుటుంబం చేసింది, కేసీఆర్ టీఆర్ఎస్ చేసింది. ఏం చేసింది సార్? టోటల్ వ్యవస్థను కాంట్రాక్టర్ వ్యవస్థను కొలాప్స్ చేసింది. ఇలా ఈ వీడియో ప్రతి కాంట్రాక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తాడు. నేను మాట్లాడేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు కాంట్రాక్టులు చేయించుకొని మీరు బిల్లులు ఇవ్వకపోతే ఎందుకు కాంట్రాక్టులు చేయించారు? ఇవాళ కాంట్రాక్ట్స్ మేము కాంట్రాక్టులు తీసుకొస్తే వర్క్ ఆర్డర్ తీసుకొస్తే టెండర్ వేయడానికి ముందుకు వస్తలేరు ఈరోజు. ఒకప్పుడు కాంట్రాక్టర్ టీడీపీలో కానీ పైసలు లేని టైంలో కానీ కాంగ్రెస్, నేను ఏ పార్టీ అయినా సరే ఏ గవర్నమెంట్ 2014 తర్వాత వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. ఇది వాస్తవమా కాదా నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను క్వశ్చన్ చేయడానికి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఎక్కడ కేటీఆర్ వస్తాడా, హరీష్ వస్తాడా, మరి వాళ్ళ మామ వస్తాడా, ఎవరు వచ్చినా సరే. ఎందుకు సార్ అంత క్లారిటీగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? నేను బాధపడుతున్నా పొద్దున్న లేస్తే. ఇవాళ నాకు నేను కొన్ని వర్క్ ఆర్డర్స్ వచ్చినాయి. నాకు
10 కోట్లు 15 కోట్లు వచ్చిన తాండలాల రోడ్ లేదు, ఇంత మట్టి కాళ్ళు దిగిపోతున్నాయి, బురదలో చచ్చిపోతున్నారు. రోడ్ లేదు, రోడ్ వేద్దాము అని చెప్పి టెండర్లు తీసుకొస్తే మా దగ్గర ఎల్లారెడ్డి మండల్లో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి మండల్లో అజామాబాద్ అని, వెల్లుట్లపేట, రాఘవాపల్లి, అచ్చాయపల్లి, ఇట్లాంటి రాఘవపల్లి, అచ్చాయపల్లి, ఈ దరిద్రమైన రోడ్లు ఉన్నాయి ఈరోజు. వెంకటాపూర్ అసలు పోయే పరిస్థితి లేదు. ఎంత ఘోరం అంటే పాపం ఒక గర్భవతి ఆ రోడ్ నుంచి పోతే ప్రసవించే పొజిషన్ ఉన్నది. నేను తీసుకొని ఇట్ ఈస్ ట్రూ ఇది రండి, మీరు మీ కెమెరా తీసుకొని మీ వీడియో తీసుకొని పోదాం, నేను వస్తాను ఎమ్మెల్యేగా, మీరు షూట్ చేయండి. ఎల్లారెడ్డి మండల్, మీకు ఇది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా, ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు, ఆన్ రికార్డ్. ఎల్లారెడ్డి మండల్ వెంకటాపూర్ వెళ్తుంటే అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పోలేదు, అంతమైన దరిద్రమైన రోడ్ ఉంది. ఇలా కాంట్రాక్టర్ని తీసుకొస్తే కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే వాళ్ళకున్న బిల్లులు మన ఊరు మనబడి అన్నారు, ఇదన్నారు, అదన్నారు, మన్ను అన్నారు, అన్ని బిల్స్ చేసేసారు. మా దగ్గర బస్ స్టాండ్ అంటే మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మనోవేదనకు గురై వస్తున్న మాటలే తప్ప ఏదో అవతల పార్టీని వ్యతిరేకించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. నాకు ఎందుకు వ్యతిరేకిస్తా? మీరు 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 బెంచ్లు తిరుగుతుంది, మీరు రోల్స్ రాయలు తిరుగుతుంది, మీరు కేటీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకుంటేంది, నువ్వు సంపాదించుకుంటేంది, నువ్వు హరీష్ రావు నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించుకుంటే నాకేం, ఫర్ మీ డజంట్ మ్యాటర్. కానీ ప్రభుత్వ వ్యవస్థను ధ్వంసం చేసిరు, మీరు నాశనం చేసిరు. ఎందుకంటే ఇలా ఎల్లారెడ్డి మండలము, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ వెనుకబడ్డదని 110 సార్లు చెప్పిన. మా దగ్గర బస్సు, ఆర్టీసీ బస్సు, గ్రామాలకు వెళ్ళి ఏం కావాలి మీకు, బస్ డిపో కావాలన్నా, బస్ డిపో అయితే మినిమం కదా, బస్ డిపో అయితే మినిమం కదా, అదే మన ఎయిర్ ఫ్లైట్ కాదు కదా, జెట్ ఎయిర్స్ కాదు కదా. నేను అడుగుతుంది బుల్లెట్ ట్రైన్స్ అడుగుతలేను కదా, నా ఎల్లారెడ్డికి బుల్లెట్ ట్రైన్స్ అడిగినా నేను, నా ఎల్లారెడ్డికి ఒక బస్ స్టాండ్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్. బస్ స్టాండ్కు సామాన్యుడికి SDF ఫండ్స్ కింద, ఇలా చెప్తున్నాను రికార్డ్, మీరు ఇది పబ్లిష్ చేయండి. ఇది ఎల్లారెడ్డిది SDF ఫండ్స్ కింద పోయిన ఎమ్మెల్యే సెల్ఫ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉంటుంది కదా ఎమ్మెల్యేకు, SDF కింద స్టార్ట్ చేసిండ్రు. మా దగ్గర బాల్ సింగ్ అని కాంట్రాక్టర్, బస్ డిపో కాంట్రాక్టరు, ఆయన తీసుకున్నాడు. బాల్ సింగ్, ఆయన బాన్స్వాడ నుంచి బాల్ సింగ్ కాంట్రాక్టర్ మా దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పాపము ఇల్లు కుదోబెట్టి, ఆయన బిల్డింగ్ కుదోబెట్టి 4.5 కోట్లు తెచ్చి బస్ స్టాండ్ స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఒక్క రూపాయి కొబ్బరికాయ కొట్టిన పైసలు కూడా రాలేదు. కాంట్రాక్టర్ కొబ్బరికాయ కొట్టిన పైసలు కూడా రాలేదు. నేను మొత్తం ఆన్ రికార్డ్. ఆపేస్తే 7 నెలలు 8 నెలలు మా బట్టి యొక్క మార్గం తిరిగి అన్నాయంటే పోయిన పిలిచింది. పోయిన గవర్నమెంట్లో 1 రూపాయి కూడా ఆయనకి ఇవ్వలే. ఇలా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేయమంటూ కుదోబెట్టుకున్నాడు. ఈయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. తిరిగి 7 నెలలు తిన్నా. ఎందుకంటే రోడ్డు వానాకాలం వెళ్ళిపోయింది, 2-3 సీజన్స్ వెళ్ళిపోయినాయి, చలికాలం వెళ్ళిపోయినాయి, రోడ్డు మీద ఉంటున్నారు. బస్ స్టాండ్ కాదు, ఆటో స్టాండ్ అయిపోయింది. ఏది ఎల్లారెడ్డి టౌన్. ఎవరు యూజ్ చేసి టౌన్ ఎవరు యూజ్ చేసేది? చుట్టుపక్కల గ్రామాలు. మరి పేదోడు యూజ్ చేసి. సో ఎందుకు ఇవ్వలేదు? అది నీకు కాంట్రాక్టర్ వ్యవస్థ. నువ్వు ఒకసారి కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ వర్క్ ఇచ్చినప్పుడు అందులో ఫండ్స్ ఉండాలి, ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు 100% వర్క్. సార్ మీరు చెప్తున్నట్టు కాంట్రాక్టర్ వ్యవస్థలకి బిల్స్ అన్ని పెండింగ్ పెడితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ అంటే బంగారు తెలంగాణ దిశగా చేసినాం, మేము మిషన్ భగీరథ ఇచ్చినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం, రోడ్స్ వేసేసినాం, ఏదో అన్నీ చెప్తా ఉంటారు కదా సార్. అవన్నీ కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్స్ ఉంటాయి. ఈ అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? మీకు మిషన్ భగీరథ వేసిండు. ఇప్పుడు నేను చెప్పినాను 28 కోట్లు. మొన్న టాపిక్ వచ్చింది, కేటీఆర్ కూడా లేచిండు మిషన్ భగీరథ. నేను లేద్దాం అనుకున్నాను కేసీఆర్, నాకు టైం ఇవ్వలేదు మా స్పీకర్ గారు. అసలు అడుగుదాం అనుకున్నాను మిషన్ భగీరథ. కేటీఆర్ నువ్వు అంటున్నావు కదా, ఒక అద్భుత సూపర్ అంటున్నావు కదా, అంటే మిషన్ భగీరథ ముందు ఎవరు వాటర్ తాగలేదు, బతకలేదు. ఈ మొత్తం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బతకలేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాతనే మా ప్రజలు నీళ్ళు తాగారు అని పోర్ట్రేట్. అంతే కదా, మనకు నీళ్ళు లేవు కదా. అంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే, వీళ్ళ కుటుంబం వచ్చిన తర్వాతనే, కేటీఆర్ వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ వచ్చింది కదా. నేనేమంటున్నా అంటే, నువ్వు రమ్మంటున్నాను. 100% ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నాను. నన్ను ఎవరైతే మాట్లాడుతున్నారో మిషన్ భగీరథ, ప్రతి టీఆర్ఎస్ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు నా దగ్గరికి రండి. మీరు మిషన్ భగీరథతోని నేను 340 బూర్లు ఎందుకు వేపియాలండి? అవి ఉంటే పైసలు లేవు. ఇలా మా దగ్గర గండిపేట పర్వేషన్ ఉంటాడు, బోర్లు వేయమంటే మా 90-95 లక్షల అప్పులు తీసుకొచ్చి బోర్లు వేసిండు. ఇలా ఇంకా గవర్నమెంట్ నుంచి పైసలు దాకా ₹1,00,000 మెత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. బోర్లు ఆగమేఘాల మీద 320 బోర్లు వేయించిన. ఎందుకు వేపిస్తే బోర్ అండి? బోర్ దేనికి వేపిస్తాం? పైసలు ఎక్కువైపోయినా మాకు? వాటర్ చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా వజ్రాలు అడుగుతున్నారా? ప్రజలు ఏమడుగుతున్నారు? వాటర్ ఇవ్వమని అడుగుతున్నాను. పోతే ఒక ఎమ్మెల్యేగా నేను వాటర్ ఇవ్వలేకపోతున్నా, సిగ్గుచేటు. సో షేమ్ ఆన్ నేను ఎమ్మెల్యే. చాలా అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా, చాలా ఫీల్ అవుతున్నా, చాలా బాధ అవుతుంది నాకు. అరే షేమ్ ఆన్ రికార్డ్ చేసి షేమ్. అది నేను ఏం వజ్రాలు అడుగుతున్నా, ఏమైనా గోల్డ్ కాయిన్స్ అడుగుతున్నా, నన్ను ఏం అడుగుతున్నారు? ఎమ్మెల్యేగా ఏం అడుగుతున్నారండి?
ఏమడుగుతున్నారు? వాటర్ అడుగుతున్నారు. వాటర్ వేయలేను, బోర్ వేయలేను. బోర్ వేయాలంటే నువ్వు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తలేవు. ఎట్లా?